హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. అసలు చాలా అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో, ఎక్సలెంట్ ప్రైస్ లో, కేవలం 65 లక్షలకే మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ మనకి మెయిన్ రోడ్డుకి 4వ ప్లాట్ లోనే కన్స్ట్రక్షన్ చేసి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మంచి కాలనీలో మనకి ఈ హౌస్ అనేది మనకి సేల్ కి రావడం అయితే జరిగింది. కేవలం 65 lakhs కే. మీరు ఇంకోటి గమనించగలరు, దీనికి అప్ టు 80 to 90% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది అనమాట. ఇక ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే విషయాలు పూర్తిగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల ఈ హౌస్ యొక్క ఓనర్ నెంబర్ డైరెక్ట్ గా వీడియోలో మీకు పైన కనిపిస్తుంది కాబట్టి వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్ కి కనుక మీరు కాల్ చేసినట్లయితే ఈ హౌస్ కి సంబంధించి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీరు డైరెక్ట్ విజిట్ చేయాలన్నా ఎగ్జాక్ట్ లొకేషన్ తో సహా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తారు. మీకు నచ్చితే వాళ్ళతోనే కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఎవరికి కమిషన్ లాంటివి అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. అలాగే ఇదొక ప్రమోషన్ వీడియోతో పాటు మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషన్ నెంబర్ కనిపిస్తుంది కాబట్టి ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. దగ్గరుండి ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా ఈ హౌస్ ఎక్కడ ఉంది, ఇది ఏ ఏరియాలో ఉంది, దీని సరౌండింగ్ లొకేషన్స్ ఏంటి, హైలైట్స్ ఏంటి అనేది పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫస్ట్ లోపలికి వెళ్ళి హౌస్ యొక్క ప్లానింగ్ అన్ని ఎవ్రీథింగ్ అన్ని అయితే తెలుసుకుందాము. ముందుగా ఈ హౌస్ మనకి వచ్చేసరికి 90 square yards లో G+1 గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ లో 1 BHK అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో అయితే వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేస్ లో 2 BHK గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మంచి ప్లానింగ్ తోటి అయితే ఉందన్నమాట. ఈ హౌస్ కట్టినటువంటి ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫేసింగ్ వచ్చేసరికి 20 ఉంటుంది, లోపలికి డెప్త్ వచ్చేసరికి 42 ఉంటుంది. మనకి ఈ హౌస్ ముందు వచ్చేసరికి 25 feet రోడ్ అయితే అవైలబుల్ లో ఉందన్నమాట. ఈ హౌస్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇక ఈ హౌస్ లోపలికి వెళ్ళి ఈ హౌస్ మొత్తం చూసేద్దాం. తర్వాత ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. చూసారు కండి, ఇప్పుడు మనమైతే కార్ పార్కింగ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఈజీగా ఇనోవా, ఫార్చునర్ లాంటి పెద్ద కార్లు కూడా పెట్టుకునేంత స్పేషియస్ గా పార్కింగ్ ఏరియా అయితే ఉందన్నమాట. చూడండి, మనకి పార్కింగ్ లో కూడా ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఒక ప్రీమియం లుక్స్ ఉన్నటువంటి టైల్స్ తోటి మనకి వాల్స్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. మనకి హౌస్ మొత్తం మనకి UPVC విండోస్ విత్ గ్రిల్ తోటి అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇక మనకి ఇక్కడ నార్త్ సైడ్ గల్లీ చూడండి, మంచిగా మనం ఈవినింగ్ టైంలో అయినా మార్నింగ్ టైంలో అయినా ఒక సిట్టింగ్ స్పాట్ లాగా డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనకి ఆ కార్నర్ లో వచ్చేసరికి మనకి మన ఈశాన్యం మూలలో వాటర్ బోర్ అనేది వేశారనమాట. అది వచ్చేసరికి అబౌవ్ 500 feet అయితే వేయడం జరిగింది. ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఫుల్ వాటర్ అయితే వస్తుంటాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే మనకి అబౌవ్ 5000 liters కెపాసిటీ కలిగినటువంటి సంపును కూడా, వాటర్ సంపును కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ వాటర్ కనెక్షన్, డ్రైనేజ్ కరెంట్ కనెక్షన్, ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ కంప్లీట్ గా ఉన్నాయన్నమాట. మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో, అంటే మనకి జస్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు రన్నింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ కి జస్ట్ 4th ప్లాట్ లోనే మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక ఈ హౌస్ యొక్క మెయిన్ డోర్ కనుక చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 1 BHK లో ఉన్నటువంటి మెయిన్ డోర్ కనుక చూసుకున్నట్లయితే చూడండి, మనకి అసలు ఎంత ప్రీమియం లుక్ తోటి మంచి ఫినిషింగ్ చేసి ఇండియన్ టేక్ వుడ్ తోటి అయితే డిజైన్ చేశారు. బీడింగ్ కూడా చేసేసారు మొత్తం హౌస్ కి. ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ కనుక చూసుకున్నట్లయితే చూడండి, వావ్, అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ అయినా కానీ మనకి పైన ఫాల్ సీలింగ్ అయినా కానీ చాలా అంటే చాలా ప్రీమియం లుక్ తోటి మంచి డిజైనింగ్ చేశారనమాట. ఈ హాల్ సెటప్ చూడండి, మనకి ఇక్కడ వచ్చేసరికి సోఫా సెట్ లాగా డిజైన్ చేసుకుంటే మనకి ఇది కూడా చూడండి టీవీ యూనిట్, చాలా పెద్దగా టీవీ యూనిట్ అనేది డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా మనకి గ్రానైట్ తోటి అయితే ప్లాట్ఫామ్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో. కింగ్ సైజ్ బెడ్ కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇది హౌస్ కూడా ఆల్మోస్ట్ మనకి కన్స్ట్రక్షన్ అయిపోయి చాలా తక్కువ రోజులే అవుతుంది. అందుకే ఇంకా కొంచెం వస్తువులు కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది అనమాట. మనకి బ్రాండ్ న్యూ హౌస్. మనకి ఇక్కడ వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ ఉందన్నమాట. అది కూడా చూడండి, మనకి చూడండి యాంటీ స్కిన్ టైల్స్ తోటి వెస్టర్న్ కమౌట్ తోటి మంచిగా చూడండి బ్యూటిఫుల్ గా అయితే వాష్రూమ్ అయితే మంచి స్పేషియస్ గా డిజైన్ చేశారు. చూసారు కదండి. ఇక మనం దీంట్లో ఉన్నటువంటి కిచెన్ ని కూడా చూసేద్దాం పదండి. అయితే మనము ప్రెసెంట్ ఇగోండి మన కిచెన్ దగ్గర అయితే ఉన్నాము. ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి డోరు. ఈస్ట్ ఫేసింగ్ లో డోర్ మనకు అక్కడ వచ్చేసి పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఇచ్చారు. మనం ముందుగా ఇక్కడ
ఈ కిచెన్ ని కనుక చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ కొంచెం స్పేస్ వచ్చేసరికి మనకి యాజ్ పర్ నా మనకి వాస్తు ప్రకారం మనకి చిన్న పూజ రూమ్ అనేది సెటప్ చేశారు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రానైట్ తోటి అయితే మన కిచెన్ ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మనకి ట్యాప్స్ ఎవ్రీథింగ్ అన్ని ఫిక్స్ చేయడం అయితే జరిగిపోయింది అనమాట. టైల్స్ తోటి అయితే ఫిక్స్ చేశారు. చూడండి, ఇది మొత్తం మనకు వచ్చేసరికి సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు. ఇక మనం ఈస్ట్ డోర్ లో నుంచి కనుక బయటకు చూసుకున్నట్లయితే చూడండి, ఈ ఏరియాలో మనకి మెట్ల కింద ఆగ్నేయం దాటుకున్నాక ఈ మెట్ల కింద ఒక చిన్న కామన్ వాష్ ఏరియాని కూడా డిజైన్ చేశారు. మనకి ఇక్కడ వాష్ బేసిన్, మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మొత్తం చూడండి, మొత్తం గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు అనమాట. ఇక ఇక్కడ బోరు, సంపు ఎవ్రీథింగ్ అన్ని అయితే ఉన్నాయి. ఇది మనకు వచ్చేసరికి పైకి వెళ్ళేటువంటి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి స్టెప్స్ అనమాట. ఇది వచ్చేసరికి స్టీల్ రైలింగ్ తోటి స్టెప్స్ తోటి అయితే డిజైన్ చేశారు. పదండి మనం పైకి వెళ్ళేసి మనం ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 2 BHK చూసేద్దాం. ఇప్పుడు మనం పైన ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 2 BHK ముందు అయితే ఉన్నాం. చూస్తున్నారు కండి, ఇది వచ్చేసరికి మనకి ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది LED లైట్ తోటి. ఇక ఇది మొత్తం మనకి కారిడార్ స్పేస్ అనమాట. ఇక్కడ ఒక చూడండి, ఇది ఒక హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక బేసిన్ కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక మనం మెయిన్ డోర్ కనుక చూసుకున్నట్లయితే చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మంచి క్వాలిటీ తోటి మంచి ప్రీమియం లుక్ ఉన్నటువంటి డోర్ అయితే డిజైన్ చేశారు. ఇండియన్ టేక్ వుడ్ డోరు. ఇక లోపల కనుక చూసుకున్నట్లయితే మనం హాల్ స్పేస్ లోకి అయితే వచ్చేసాము. చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా హాల్ అయితే ఉంది. చూసారు కండి, ఈ హాల్ స్పేస్ మొత్తం ఇక్కడ మనం సోఫా యూనిట్ గా డిజైన్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆపోజిట్ లో టీవీ యూనిట్ ఇచ్చారు. చూడండి, ప్లానింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ జనరల్ గా ఇట్లా మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఎక్కడ ఇచ్చి మనకి ఎంట్రన్స్ కి వచ్చినప్పుడు ఇక్కడ టీవీ సెక్షన్ అనేది అక్కడ సెటప్ చేస్తారు. కానీ ఇక్కడ డిఫరెంట్ యూనిక్ స్టైల్లో మనకైతే డిజైన్ చేశారు. మనకి ఇది వచ్చేసరికి మొత్తం మనకి టీవీ యూనిట్ గా డిజైన్ చేశారు. మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ తో కూడా డిజైన్ చేశారు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట. ఇక్కడ 3 to 4 మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. పూజ రూమ్ కూడా ఇచ్చారు. మనకి కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు. చూస్తున్నారు కానీ మంచి ప్రీమియం గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు. టైల్స్ అయితే పెట్టడం జరిగింది. సెల్ఫ్లు, కబోర్డ్స్ కోసం సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు. ఇక దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం. చూస్తున్నారు కానీ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇది వచ్చేసరికి చాలా స్పేషియస్ గా ఉంది. కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. ఈ హౌస్ 90 గజాలలో అయినా కానీ ఇంత స్పేషియస్ గా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, ఈ హౌస్ ఉన్నటువంటి ప్లాట్ యొక్క డైమెన్షన్ అన్నమాట. మనకి ఎక్సలెంట్ గా 20 ఫేసింగ్ తోటి ఉంది కాబట్టి మనకి పైనకి వచ్చేసరికి ఇంకా మనకి రూమ్స్ అనేవి వైడర్ గా పెద్దగా వచ్చేసాయి. ఇంకా దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారనమాట. వెస్టర్న్ కమోడ్ తోటి చూడండి, మనకి వెస్టర్న్ కమోడ్ తోటి వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే దీంట్లో వచ్చేసరికి ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ అనేవి ఉన్నాయన్నమాట. మొత్తం LED లైట్స్ తోటి అయితే సెటప్ చేశారు. చూడండి, మనకి ఇక్కడ సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మస్కిటో జాలీతో పాటు UPVC విండోస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. చూసుకోండి మనకి. ఇక దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం పదండి. చూసారుగా, ఇప్పుడు మనం వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నాము. ఇక్కడ ఒక క్వీన్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక మనకి సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు. యాజ్ యూజువల్ గా మనకి ఇక్కడ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ లో ఈ బెడ్రూమ్ నుంచి వెస్ట్ ఫేసింగ్ కి మనకి డోర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది మొత్తం ఒక కారిడార్ స్పేస్ లాగా అయితే డిజైన్ చేశారు. ఇక ఈ బెడ్రూమ్ కి మనకి ఇగోండి ఇక్కడ కామన్ వాష్రూమ్ అనేది బయట అవుట్ సైడ్ లో ఇచ్చారనమాట. చూడండి, చూస్తున్నారుగా, మనకి యాంటీస్ కి టైల్స్ తోటి మంచిగా డిజైన్ చేసి మనకు వాష్రూమ్ అనేది డిజైన్ చేశారు. ఇంకా ఇది చూసుకున్నట్లయితే చూడండి, మంచి గ్లాస్ ఫిట్టింగ్ తోటి ప్రీమియం లుక్ ఉండే విధంగా మనకి గ్లాస్ ఫిట్టింగ్ చేసి స్టీల్ రైలింగ్ తోటి మంచి క్వాలిటీ స్టీల్ అయితే యూజ్ చేసి మనకి ప్రొవైడ్ చేశారు. సో గైస్, చూసారు కదండి, మంచి ప్లానింగ్ తో 90 గజాలలో కేవలం 65 లక్షలకే మీ ముందుకైతే ఒక బ్రాండ్ న్యూ 3 BHK G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే మీ ముందుకు వచ్చేసింది. ఈ హౌస్ అస్సలు ఉన్నటువంటి లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే చాలా చాలా నియర్ బై మంచి ప్రైమ్ లొకేషన్స్ కి అతి దగ్గరలోనే ఉంటుంది. అది ఎక్కడ ఏంటి అనేది కూడా పూర్తిగా తెలుసుకునే ముందు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను. చూసారు కానీ హౌస్ మొత్తం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే హైత్ నగర్ కి ఆనుకొని ఉన్నటువంటి మునగనూర్ విజయవాడ హైవేకి అతి తక్కువ దూరంలో ఉన్నటువంటి మునగనూరులో SBH కాలనీలో మనకి హౌస్ అయితే వెస్ట్ ఫేసింగ్ లో అయితే ఉందన్నమాట. మంచి కాలనీలో మంచి ఏరియాలో మనకి మెయిన్ రోడ్ రన్నింగ్ రోడ్ జస్ట్ ఒక 4th ప్లాటే. ఈ ప్లాట్ లో మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. దీనికి ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మనం ఈ హౌస్ కొనుక్కుంటే మనకి పక్కనే ఒక
ఈ హౌస్ కి ఆనుకొని ఒక 32 స్క్వేర్ యార్డ్స్ అనేది ల్యాండ్ కూడా ఉంది. ఆ ల్యాండ్ కూడా మీకు ఫ్రీగానే మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. మీకు కావాలన్నా తీసుకోవచ్చు, వద్దనుకున్న మన ఓనర్ అయితే ఉంచేసుకుంటారు. ఇంకా ఈ హౌస్ నుండి నియర్ బై హైలైట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కేవలం ఒక 15 minutes లో అయితే రీచ్ అయిపోవచ్చు. అలాగే మనకి హైత్ నగర్ మీదుగా మనకి బ్రాహ్మణపల్లికి వెళ్ళేటువంటి బస్ రూట్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అది కేవలం నడుచుకుంటూ మనకి ఒక 700 to 800 meters దూరంలో మనం అయితే మెయిన్ రోడ్ కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి విజయవాడ హైవే మనకి ఏదైతే ఉందో 6 lane నేషనల్ హైవేకి జస్ట్ మనం కేవలం ఒక 5 to 6 minutes లో అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. అలాగే మనకి ఈ హౌస్ కి నియర్ బై ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసరికి 2 ఔటర్ రింగ్ రోడ్స్ ఉన్నాయి. ఒకటి పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి బొంగళూరు జంక్షన్ ఎగ్జిట్ అనమాట. ఈ 2 ఎగ్జిట్లకి కేవలం ఒక 15 to 20 minutes లోపలనే మనం అయితే రీచ్ అయిపోవచ్చు. ఈ హౌస్ కి నియర్ బై కేవలం ఐటీ హబ్ గా డెవలప్ అవుతున్నటువంటి ఆదిబట్ల, కొంగరకలాన్, ఈ ఫ్యాక్స్ కన్నా ఇవన్నీ డెవలప్ అవుతున్నటువంటి మనకి టీసీఎస్ కంపెనీ అయినా, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ అయినా, ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినా, ఫ్యాక్స్కాన్ అయినా, కెయిన్స్ అయినా, టాటా ఏరోస్పేస్ అయినా, ఆన్కాన్ లాజిస్టిక్ పార్క్ అయినా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీస్ ప్రస్తుతం ఆవిర్భవించి ఉన్నాయి. ఇంకా కంపెనీస్ అనేవి కూడా వస్తున్నాయి. మంచిగా ఐటీ హబ్ గా మారబోతున్నటువంటి ఒక మంచి ఏరియాకి అతి దగ్గరలోనే మనకి వెరీ రీజనబుల్ ప్రైస్ లో మనకి హౌస్ అయితే సేల్ చేస్తున్నారు. మీకు గనక 90% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ గనక మీకు వచ్చే అవకాశం గనక ఉంటే ఈ హౌస్ అప్ టు 90% వరకు కూడా బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ తోటి అయితే ఉందన్నమాట. మీరు కేవలం 6.5 lakhs లేదా 7 lakhs వరకు మీరు డౌన్ పేమెంట్ తోటి రిమైనింగ్ బ్యాంక్ లోన్ ద్వారా కూడా మీరు ఈ హౌస్ ని మీ సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో గైస్, లేట్ ఎందుకండి, ఇంత మంచి అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు ఈ హౌస్ విజిట్ చేయండి. ఫస్ట్ నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోనే కాబట్టి మీకు ఎవరికి కమిషన్స్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి మీరు మాట్లాడుకోండి. నచ్చితే మీకు డెఫినెట్ గా ఉంటుంది. ఈ ప్రైస్ అనేది కూడా మనకి ఆల్మోస్ట్ 99.9% ఫైనల్ ప్రైస్ అండి, ఫిక్స్డ్ ప్రైస్ అని అంటున్నారు. ఆల్మోస్ట్ మార్కెట్ లో అయితే 70 lakhs వరకు చెప్తున్నారు. బట్ మనకి ఫైనల్ గా ఇచ్చే ప్రైస్ వచ్చేసరికి 65 lakhs అనేది చెప్తున్నారు. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఓనర్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఇలాంటి రెగ్యులర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను పెట్టే ప్రాపర్టీస్ నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వచ్చేస్తుంటాయి. మంచి మంచి ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను. మరొక ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేస్తే అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.